ఏ పెళ్లి భారత్ లో చూసినా తెలంగాణ ఫోక్ పాటల డ్యాన్సులే. బాషింగా బాషింగా బలాలే, లగారే సౌండ్ సాలా, దంచి కొట్టు డీజే వాలా, చీర కొంగు కప్పకుంటే నాయి ప్రమీలో, రాతిరి రాతిరి రాతిరిలో. ఇగో గిసొంటి పాటల మోతే మోగుతున్నది. సోషల్ మీడియాలో ఆ పాటలకు డాన్సులు వేసిన వాళ్ళు కూడా మస్తు ఫేమస్ అవుతున్నారు. పాటలతోని ఫేమస్ అవుడు సరిపోతలేదేమో, ఇగో గిట్ల కూడా ఫేమస్ అవుతుర్రు. ఒక్కటి రెండు పాటల జంటగా నటిస్తే చాలు పెండ్లాం మొగల కంటే ఎక్కువ చేస్తున్నారుగా కొందరు. తెలంగాణ ఫోక్ సాంగ్లకు డాన్సులేసే ఈశ్వర్ సాయి అనే పిల్లగాడు, మాదిరి రాథోడ్ అనే పిల్ల ఇద్దరు కలిసి ఇగరం తక్కువ పనులు చేస్తున్నారట. ఈశ్వర్ సాయికి శరణ్య అనే అక్కతోని పెండ్లై ఓ కొడుకు కూడా ఉన్నాడట. కానీ నెత్తిలో పురుగు తిరిగిందో చెత్త ఆలోచనలు చెంతకు చేరినాయో తెలియదు కానీ తన తోటి ఫోక్ సాంగ్లకు డాన్స్ చేసిన మాధురి రాథోడ్తోని ఏంలాడలో రూమ్ తీసుకొని రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో అన్నట్టు ఇద్దరు ఇల్వ తప్పిన పని చేస్తున్నారట. మళ్ళీ ఇద్దరిని ఎప్పటి నుంచి కనిపెడుతున్నదో ఏమో శరణ్య తెలిసిన వాళ్ళతో కలిసి రాత్రి రంగప్రవేశం చేసిందట. అగో అప్పుడు వాళ్ళ అవతారాలు ఇగో ఈ తిరిగి ఉన్నాయి. అది దీని కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళి దొరకడా ఇంక ఎవరు దొరకదా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? విశాల్ ఇదిగో ఈ అమ్మాయి. సిగ్గు శరము ఇజ్జతి మంచి చెడు అనేది గాలికి పెట్టి పెళ్ళాం పిల్లలున్నా ఇంకో మంచితో ఎట్లుంటాడు? జానపద పాటలకి ఎగిరి దుంకి తర్వాత వేసే పని గిదేనా? మంచోళ్లకు చెడ్డ పేరు వచ్చేటట్టు చేస్తున్నారుగా. భార్య శరణ్యకు చెప్పు తీసుకొని కొట్టేంత కోపం ఉన్నా ఓపిక పట్టింది. తర్వాత ఏం జరిగింది చెప్పమ్మా అని అడిగితే మొత్తం పూసగుచ్చి చెప్పింది. నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి, సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్ లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. వినరా, ఈశ్వరి సాయికి మాధురి రాథోడ్ నడమ జరిగే తతంగం ఇప్పటిది కాదట. కొడుకుతో సహా చచ్చిపోయేదాకా పోయిందంటే ఎప్పటి నుంచి ఎన్ని గత్తర పనులు చేసిండో అర్థం చేసుకోర్రి. అయితే శరణ్యక్క మాత్రం మొగుని ఎన్కేసుకొనే వస్తున్నది. నా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటి తను డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా, నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా? ఆబ్వియస్ ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు, నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల. వినరా, మీద మీద పడితే మొగోడేం చేస్తాడని అంటున్నది. అంత మంచోడైతే చెంపలు వాయించి మాట్లాడకుండా అసొంటోలతో ఎగురు దుంకుడు బంద్ చేయాలి గాని ఏములాడలా ఒంటరిగా ఇట్లా కలిసి ఉండుడేంది? సిగ్గుతప్పిన పనులు చేసి ఇట్లా మందిల పడి పరుగు తీసుకునేది. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇసొంటోలు చేయబట్టి మంచోళ్ళ పేరు చెడిపోతుంది. టాలెంట్ ఉండి వాళ్ళు ఏదో నిరూపించుకోవాలనే తనలాటున్నోళ్ళను ఈ ఫోక్ డాన్సులను పంపుతారు అయ్యవలు. మీరు చెడిపోవడే కాక సమాజాన్ని చెడగొడుతున్నారు. ఇక్కడ బద్మాషిగాలు మోపైర్రా అని తిడుతున్నారు 2 రాష్ట్రాల తెలుగు పబ్లిక్. ఇవాళ రేపు కుటుంబాలని అనుబంధాలని ఏడున్నాయి, విలువలన్నీ పైస బంధాలే అయిపాయే. పైసల కోసం కన్నోళ్లను రోడ్డు పొడి తిడిచినోళ్ళు, అనాథాశ్రమాలల్లో దోలిచ్చినోళ్ళు, ఆఖరికిగో తల కొరివి పెట్టనోళ్ళు కూడా దాపరమైతురుగా. ఇట్లా దేవుడా, ఇసొంటి కష్టం పగోలకు కూడా రావద్దు తండ్రి. ఏమని చెప్తాం, ఎట్లా అని చెప్తాం? అటా బిడ్డే బాధను, ఇటు జీవిడిచి మట్ల పోయిన తండ్రి గోసను. కొడుకున్నా కూడా కన్న కూతురే కాటిదాంకొచ్చి నాయనకు అంత్యక్రియలు చేసిన ఈ ముచ్చట చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో అయింది. పాపం తండ్రికి ఆస్తుపాస్తులు లేవట. సరే, భూములు ప్లాట్లు బంగ్లాలు ఇయ్యలేదని బతుకున్నాడు, ఎట్లనైనా చూడలేదు, వచ్చిపోలేదు. కనీసం కాలం చేసినందుకన్నా వచ్చి సావు సందం చేసిపో అని కొడుకుకు ఫోన్ చేస్తే ఆస్తి అని అయ్యి ఉంటే ఎంత, పోతే ఎంత, నేను రాను, ఆ సావేదో మీరే గానిచ్చుకోర్రి అని చెప్పి కాటి దాకా కూడా కదిలి రాలేదట ఆ కఠినాత్మకమైన కొడుకు. కానీ పెంచి పెద్దగా అయినాక పెండ్లిలు చేసి ఇవాళ పెండ్లాం పిల్లలు వచ్చినాక కన్నోళ్ళు కానరాకుట అయ్యారు కదా ఆ మూతేవారి కొడుకుకు. ఇక కొడుకు
కోసం ఎదురు చూస్తే కాని పని. నేను కూడా మా నాయన బిడ్డని, నా తండ్రి కర్మకాండాలు నేను చూసుకుంటా అని బిడ్డనే గిట్ల కుండబట్టి చుట్టూ తిరిగి సాగు చేసి సాగదోలి ఆత్మకు శాంతి జరిగేటట్టు చేసింది. ఈ ముచ్చట అంతటా తెలిసే వరకల్లా ఇగో ఇదయ్యా కాలం రాను రాను మారుతున్న తీరు. ఆస్తిపాస్తులు రాపించుకొని ఎల్లగొట్టినోళ్ళు, ఆస్తులు లేవని కాటికి వంపనోళ్ళు, గిట్లా తయారైతుంది లోకం. పుత్రుడంటే పున్నామ నరకం నుంచి తప్పించేటోడు అని అంటారు. కానీ బతుకున్నప్పుడే కానకుంటా కన్న పాపానికి నరకం చూపించి చచ్చిపోయినాక కూడా గిట్లా రాకుండా ఏం చేస్తారు? సచ్చిన్నాడు ఎంట పెట్టుకొని పోతారు ఆ పైసలు? మీ పైసలల్లా మనవాడ. రేపటి నాడు ఆ కొడుకు కూటిన కొడుకులు కూడా ఇట్లనే చేస్తే అప్పుడు తెలిసొస్తుంది నాయ నిల్వ అనుకుంటా నోటికొచ్చిన మొత్తం బూతులతో సోట్లు పెడుతురు జనాలు.